మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీ ఇంటి ముందుకు కాకలు, కుక్కలు, ఆవలు, పిచ్చుకలు వస్తున్నాయా? అయితే మీకు జరిగేది ఇదే. మన మానవ జీవితం ప్రకృతితో ఎంతో గాఢమైన అనుబంధాన్ని కలిగి ఉంటుంది. మన జీవితంలో భవిష్యత్తులో జరగబోయే అనేక మంచి చెడు పరిణామాలను ప్రకృతి మనకు ముందుగానే వివిధ రూపాల్లో వివిధ సంకేతాల ద్వారా తెలియజేయడానికి ప్రయత్నిస్తుంది. వీటనే మనం వాడుక భాషలో శకునాలు అని పిలుస్తూ ఉంటాము. ప్రాచీన కాలం నుండి మన పెద్దలు ఈ శకునాల గురించి ఎన్నో అద్భుతమైన నిగూఢమైన విషయాలను మనకు అందించారు. ఒక్కోసారి మన ఇంటి ముందుకు కానీ లేదా మన ఇంట్లోకి కానీ కొన్ని పక్షులు రావడం, అలాగే కొన్ని జంతువులు అకస్మాత్తుగా రావడం మనం నిత్య జీవితంలో తరచూ చూస్తూ ఉంటాము. అయితే వీటి వల్ల మన జీవితంలో మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా, అదృష్టం కలిసి వస్తుందా లేదా దురదృష్టం వెన్నాడుతుందా అనే విషయాలను మనం ముందుగానే పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. మన ఇంట్లోకి లేదా మన ఇంటి ముందుకి కాకులు, కుక్కలు, చిలుకలు, పందులు, పిల్లులు, ఆవలు, పావురాలు, గబ్బిలాలు, సీతాకోక చిలుకలు, కప్పలు ఇలాంటి ఎన్నో జీవులు వస్తే శాస్త్రాల ప్రకారం అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఎంతో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మీకొక విన్నపం. ఈ వీడియోని దయచేసి పూర్తిగా చూడండి. సగం సగం చూస్తే ఏమీ అర్థమవ్వదు గనుక పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కమెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. ఇక డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. హిందూ సాంప్రదాయంలో గోమాతకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. గోమాతను సాక్షాత్తు సకల దేవతా స్వరూపంగా మనం పూజిస్తాము. కొంతమంది ఇళ్ల ముందుకు తరచుగా ఆవు వచ్చి నిలబడుతుంది లేదా అరుస్తూ ఉంటుంది. అలా ఏ ఇంటి ముందుకైతే గోమాత వచ్చి ప్రశాంతంగా నిలబడుతుందో ఆ ఇంటి వారికి రాబోయే రోజుల్లో ఊహించని స్థాయిలో అదృష్టం కలిసి వస్తుందని శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఎందుకంటే ఆవు శరీరంలో 33 కోట్ల దేవతలు నివాసం ఉంటారని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. ఆవు యొక్క ఒక్కో భాగంలో ఒక్కో దేవతకు నివాసం ఉంటుంది. కాబట్టి మీ ఇంటి ముందుకు ఆవు వస్తే సాక్షాత్తు సకల దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, లక్ష్మీ, సరస్వతి, పార్వతీదేవి మీ ఇంటికి స్వయంగా నడిచి వచ్చి మీ సింహద్వారం ముందు నిల్చున్నట్టే లెక్క. కాబట్టి మీ ఇంటి ముందుకు గోవు వచ్చి నిలబడితే ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని కొట్టడం కానీ అదిలించడం కానీ చేయకండి. వెంటనే ఆ గోవుకు అరటి పండ్లు, బెల్లం, నానబెట్టిన శనగలు లేదా కనీసం పచ్చిగడ్డి, త్రాగడానికి స్వచ్ఛమైన నీరు లాంటి ఏదో ఒక ఆహారం భక్తి శ్రద్ధలతో పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబంపై ఉన్న సకల దోషాలు పటాపంచలైపోయి సిరి సంపదలు వెల్లువెత్తుతాయి. అలాగే కొన్నిసార్లు మన ఇంట్లోకి అకస్మాత్తుగా చీమలు గుంపులు గుంపులుగా రావడం మనం గమనిస్తూనే ఉంటాము. ఒకవేళ మీ ఇంట్లోకి అకస్మాత్తుగా నల్ల చీమలు రావడం ప్రారంభమైతే అది సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని చెప్పడానికి ఒక అద్భుతమైన సంకేతం. మీకు రాబోయే రోజుల్లో వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వచ్చి ఎక్కువగా డబ్బు లభించడానికి ఇది ఒక శుభ సూచకం. కాబట్టి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటిని రసాయనాలు చల్లి చంపకుండా వాటికి కొద్దిగా పంచదార లేదా బియ్యపిండిని ఆహారంగా వేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది, పుణ్యం కూడా లభిస్తుంది. కానీ వాస్తుశాస్త్రం మరియు శకున శాస్త్రం ప్రకారం ఎర్ర రంగు చీమలు ఇంట్లో ఉంటే దానిని తీవ్రమైన దురదృష్టంగా, రాబోయే అనారోగ్య సమస్యలకు లేదా అప్పుల బాధలకు సూచికగా భావిస్తారు. ఎర్రచీమలు వస్తే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, మనస్పర్ధలు కూడా వస్తాయని చెబుతారు. కాబట్టి నలుపు రంగు చీమలు మాత్రమే మీ ఇంటికి అదృష్టాన్ని, సంపదను తెస్తాయని గుర్తుంచుకోండి. ఇక మన ఇంటి ఆవరణలో, బాల్కనీలో లేదా ఇంటి బయట చెట్లపైన ఏదైనా పక్షి వచ్చి గూడు కట్టుకుంటే దానిని చాలామంది చెత్తగా భావించి తీసేస్తుంటారు. కానీ శాస్త్రాల ప్రకారం పక్షులు గూడు కట్టడం అనేది చాలా శుభసూచికంగా, అదృష్టదాయకంగా పరిగణించబడుతుంది. పక్షులు ఎక్కడైతే సానుకూల శక్తి, ప్రశాంతత ఉంటాయో అక్కడే తమ గూళ్లను నిర్మించుకుంటాయి. కాబట్టి పక్షి గూడు కట్టిన ఇంట్లో విపరీతమైన ధన ప్రవాహం ఉంటుంది. కుటుంబంలో సుఖశాంతులు వెల్లువిరుస్తాయి. పక్షుల గూడు మీ ఇంటి దగ్గర ఉంటే మీకు అప్పటి వరకు పట్టి పీడిస్తున్న దరిద్రం, మీకున్న దురదృష్టం కూడా అదృష్టంగా మారిపోయి మీ పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తవుతాయంట. దయచేసి ఆ గూళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నాశనం చేయకండి. ఇక రాత్రిపూట సంచరించే గబ్బిలాలు ఇంట్లోకి వస్తే మాత్రం అది ఖచ్చితంగా చెడు సంకేతమని, రాబోయే భారీ ఆపదకు ముందస్తు హెచ్చరిక అని శాస్త్రం తీవ్రంగా చెబుతుంది.
కాబట్టి గబ్బిలాలు ఇంట్లోకి రాకుండా కిటికీలకు నెట్స్ వేసుకుని ముందే జాగ్రత్త పడాలి. ఒకవేళ పొరపాటున మీ ఇంట్లోకి గబ్బిలాలు వస్తే భయపడిపోయి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని కొట్టి చంపకూడదు. అలా చేస్తే దోషం మరింత పెరుగుతుంది. వాటిని సున్నితంగా బయటికి తరిమేయాలి. గబ్బిలాలు ప్రతికూల శక్తిని, రోగాలను తమ వెంట మోసుకు వస్తాయి. కాబట్టి ఒకవేళ మీ ఇంట్లోకి గబ్బిలం ప్రవేశించి కాసేపు ఉండి బయటకు వెళితే ఆ తరువాత మీ ఇల్లంతా పసుపు మరియు రాళ్ళ ఉప్పు కలిపిన నీళ్లు లేదా గోమూత్రం చల్లి ఇంటి మొత్తాన్ని శుద్ధి చేసుకోవాలి. సాంబ్రాణి ధూపం వేయాలి. ఇలా చేస్తే గబ్బిలం రాక వల్ల వచ్చే దోషాలు, ప్రతికూల శక్తుల ప్రభావం అన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక చాలామంది ఇళ్లలోకి, ముఖ్యంగా అపార్ట్మెంట్లలోకి పావురాలు కూడా విపరీతంగా వస్తూ ఉంటాయి. అలా తరచూ మీ ఇంటి ముందుకు లేదా బాల్కనీలోకి పావురాలు వస్తే అది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి రాకకు సంకేతం. ఎందుకంటే పురాణాల ప్రకారం పావురాన్ని లక్ష్మీదేవికి పరమ భక్తురాలిగా, శాంతికి ప్రతిరూపంగా భావిస్తారు. కాబట్టి మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే వాటిని తరిమి కొట్టకుండా క్రమం తప్పకుండా వాటికి జొన్నలు, సజ్జలు లాంటి ఆహారాన్ని, త్రాగడానికి నీటిని వేయండి. ఇలా చేయడం వల్ల మీలో ఉన్న జాలి, దయ చూసి లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై కలకాలం ఉంటుంది. అలాగే ఇంట్లో ఉన్నవారికి దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పావురాలకు ఆహారం వేయడం వల్ల మీ జాతకంలో ఉన్న గురు మరియు బుధ గ్రహాలు బలపడి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అపారంగా పెరుగుతుంది. పిల్లలు విద్యలో రాణిస్తారు. మీ ఇంటి దగ్గరికి కిలకిల రావాలు చేసే చిన్నారి పిచ్చుకలు వచ్చి గూడు కట్టుకుంటే లేదా తరచుగా వాలి ఎగురుతూ ఉంటే మీ ఇంటికి రెట్టింపు సంపద, ఊహించని అదృష్టం వస్తుందని ఖచ్చితమైన అర్థం. ఇంట్లోకి పిచ్చుకలు స్వేచ్ఛగా వస్తే మాత్రం అది ఖచ్చితంగా అష్టలక్ష్మీదేవి రాకకు సంకేతం. పిచ్చుకలు ఉండే ఇంట్లో ఎప్పుడూ ఆనందం, ఉత్సాహం ఉడకలేస్తుంటాయి. మీరు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక సమస్యల నుంచి, అప్పుల బాధల నుంచి త్వరలోనే ఉపశమనం పొందుతారు. ఇంటి దగ్గరకు వచ్చిన ఈ బుజ్జి పక్షులకు బియ్యం గింజలు, నీళ్లు వేస్తే మాత్రం ఎంతో పుణ్యం వస్తుంది. అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. ఇక గుడ్లగూబను సాధారణంగా రాత్రిపూట చూస్తే చాలామంది భయపడతారు. కానీ మీకు మీ ఇంటి దగ్గర ఎక్కడైనా అకస్మాత్తుగా గుడ్లగూబ కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులు కాబోతున్నారని, మీ కష్టాలు తీరబోతున్నాయని అది ఒక స్పష్టమైన సంకేతం. హిందూ పురాణాల ప్రకారం గుడ్లగూబ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క వాహనం. లక్ష్మీదేవి తన వాహనమైన గుడ్లగూబపై కూర్చుని రాత్రిపూట విహరిస్తుందని ప్రతీతి. కాబట్టి మీకు గుడ్లగూబ ప్రశాంతంగా కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని, మీ దరిద్రం పోయి సిరి సంపదలు వస్తాయని అనడానికి ఇది ఒక అద్భుతమైన శుభ సంకేతం. అయితే గుడ్లగూబ భయంకరంగా అరిస్తే మాత్రం అది అనారోగ్యానికి సంకేతం. ఇక మన పితృదేవతలు అంటే చనిపోయిన పూర్వీకులు కాకి రూపంలో భూమిపై తిరుగుతారని, మనల్ని గమనిస్తుంటారని హిందూ ధర్మంలో ఉంది. ఒకవేళ ప్రతిరోజు ఉదయాన్నే మీ ఇంటి ముందు గోడపై లేదా చెట్టుపై కాకి వాలి అరిస్తే మీ ఇంటికి త్వరలో బంధువులు, ఆత్మీయులు వస్తారని లేదా ఏదైనా శుభవార్త వింటారని అర్థం. అయితే ఒక కాకి అరిస్తే ఏం పర్లేదు, కానీ అకస్మాత్తుగా పదుల సంఖ్యలో ఎక్కువ కాకులు మీ ఇంటి ముందుకు వచ్చి ఒకేసారి గుంపుగా చేరి ఘోరంగా అరిస్తే మాత్రం అది ఏదో ఒక ఆపదకు, మరణానికి లేదా కీడుకు అశుభ సంకేతమని పండితులు స్పష్టంగా చెబుతున్నారు. మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళుతున్నప్పుడు కాకి మీ కుడివైపు నుండి ఎడమవైపుకు వెళితే మీరు వెళ్లే పనిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఖచ్చితంగా 100% విజయం సాధిస్తారని అర్థం. అలాగే మనం బయటకు వెళ్ళేటప్పుడు కాకి ఎదురుగా వచ్చి అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా, లాభదాయకంగా పూర్తి చేస్తారని సంకేతం. తెల్లవారుజామున సూర్యోదయం సమయంలో బ్రహ్మముహూర్తంలో మీ ఇంటి దగ్గరికి కాకి వచ్చి ప్రశాంతంగా అరిస్తే మీ ఇంట్లో సకల దేవతలు తిరుగుతున్నారని, మీ పూజలు ఫలించాయని సంకేతం. కానీ కాకి గనక పొరపాటున ఎగురుకుంటూ వచ్చి మీ తలపై వాలితే లేదా తలను తన్నితే అది అత్యంత భయంకరమైన అపశకునం. మీకేదో పెద్ద చెడు, ప్రాణాపాయం జరగబోతోందని సంకేతం. కాబట్టి కాకి తల మీద వాలిన వెంటనే బట్టలతో సహా తలస్నానం చేసి శివాలయానికి లేదా విష్ణు ఆలయానికి వెళ్ళి మీకేమీ కాకూడదని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించి దీపారాధన చెయ్యాలి.
విష్ణు పురాణం మరియు గరుడ పురాణం ప్రకారం కాకిని సాక్షాత్తు మన పూర్వీకులుగా శనిదేవుని వాహనంగా భావిస్తారు. కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకి రోజూ ఉదయాన్నే వండిన అన్నం లేదా ఏదైనా ఆహారం పెడితే మీ జాతకంలో ఏమన్నా పితృదోషాలు, శని దోషాలు, నవగ్రహ దోషాలు ఉంటే అవి త్వరగా తొలగిపోతాయి. అలాగే చిలుకలు మీ ఇంటికి వస్తే ఏం జరుగుతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా అవాక్కవుతారు. రామచిలుకలు చూడడానికి ఎంతో ముచ్చటగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఒకవేళ మీ ఇంటి దగ్గరకు లేదా ఇంట్లోకి పచ్చని చిలుకలు వస్తే అది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగం, ఐకమత్యం పెరగడానికి అత్యుత్తమ సంకేతంగా భావించాలి. హిందూ ధర్మంలో చిలుకను మన్మధుడికి మరియు మీనాక్షీదేవికి ఇష్టమైన పక్షిగా కొలుస్తారు. మీ ఇంటికి చిలుకలు తరచుగా వస్తూ ఉంటే మీ ఇంట్లో త్వరలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయని లేదా సంతాన ప్రాప్తి కలుగుతుందని అర్థం. అలాగే చిలుకలు రావడం వల్ల మీ చుట్టూ ఉన్న గాలిలో సానుకూల ప్రకంపనలు ఏర్పడతాయి. జ్యోతిష్యపరంగా చూస్తే చిలుకలకు జామకాయలు లేదా ఇతర పండ్లను ఆహారంగా పెడితే మీ జాతకంలో బుధగ్రహ దోషాలు తొలగిపోయి తెలివితేటలు వృద్ధి చెందుతాయి. చదువుకునే పిల్లలు ఎంతో ఏకాగ్రతతో విద్యలో ముందుకెళ్తారు. మాట తీరు మెరుగుపడుతుంది. అలాగే చాలా సందర్భాల్లో పందులు కూడా మన ఇంటి చుట్టుపక్కలకి వస్తుంటాయి. పందులు అనగానే చాలామందికి మురికి, అపరిశుభ్రత గుర్తుకొస్తాయి. అయితే పురాణాల ప్రకారం విష్ణుమూర్తి యొక్క దశావతారాలలో వరాహ అవతారం ఒకటి. కానీ నిత్య జీవిత శకునాల విషయానికొస్తే పందులు మీ ఇంటి పరిసరాల్లోకి లేదా మీ ఇంటి సింహద్వారం ముందుకి అకస్మాత్తుగా వస్తే దానికి 2 రకాల అర్థాలున్నాయి. మొదటిది, మీ ఇంటి చుట్టుపక్కల ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉన్నాయని, దరిద్రం తాండవిస్తోందని, వెంటనే మీరు మీ ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇది ఒక ప్రకృతి సిద్ధమైన హెచ్చరిక. వాస్తుపరంగా చూస్తే ఇది కుటుంబంలో ఇరుగు పొరుగు వారితో రాబోయే చిన్నపాటి గొడవలను లేదా అపార్థాలను సూచిస్తుంది. కానీ మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద లేదా కోర్టు పనుల మీద వెళుతున్నప్పుడు పంది అకస్మాత్తుగా మీ ఎదురుగా ఎడంవైపు నుండి కుడివైపుకు వెళితే మీకు మీ శత్రువుల మీద ఊహించని విజయం దక్కుతుందని, ఆగిపోయిన పనులు మొండిగా అయినా పూర్తవుతాయని, అకస్మాత్తుగా మొండి బకాయిలు వసూలవుతాయని అర్థం. ఇక పిల్లుల గురించి సమాజంలో ఎన్నో విభిన్నమైన అపోహలు, నమ్మకాలు వ్యాపించి ఉన్నాయి. ఒకవేళ మీరు బయటకు వెళ్తున్నప్పుడు నల్లపిల్లి ఎదురుగా వస్తే పని జరగదని, అపశకునమని అందరూ భయపడి ఆగిపోతారు. కానీ ఒక పిల్లి దానంతట అదే మీ ఇంటి దగ్గరకు లేదా మీ ఇంట్లోకి వస్తే దాన్ని జాగ్రత్తగా గమనించాలి. పిల్లి ఇంట్లోకి వచ్చి భయంకరంగా రోదిస్తున్నట్లుగా అరిస్తే ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం కలగవచ్చని లేదా చిన్నపాటి ప్రమాదాలు జరగవచ్చని సంకేతం. కానీ దీనికి పూర్తి విరుద్ధంగా ఒక అద్భుతమైన శుభశకునం కూడా పిల్లులకు సంబంధించి ఉంది. అదేమిటంటే, ఒక పిల్లి మీ ఇంట్లోకి వచ్చి ఏదైనా ఒక సురక్షితమైన ప్రదేశంలో, అంటే పాత సామాన్లు ఉండే చోట లేదా అటకపైన పిల్లలకి జన్మనిస్తే అది మీ ఇంటి సాక్షాత్తు కనకవర్షం కురవడానికి, అఖండమైన లక్ష్మీ కటాక్షానికి తిరుగులేని సంకేతం. పిల్లి ఎక్కడైతే సురక్షితం అనుకుని పిల్లలను కంటుందో ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పూర్తిగా నశించిపోయి పాజిటివ్ ఎనర్జీ స్థిరపడుతుంది. ఆ ఇంటి వారికి ఉన్న అప్పుల బాధలు అన్నీ ఒక్కసారిగా తీరిపోయి ఊహించని విధంగా ధనం కలిసి వస్తుంది. అలాగే మీ ఇంట్లోకి వచ్చే పిల్లులకు పాలు పోయడం లేదా ఆహారం పెట్టడం వల్ల మీ జాతకంలో ఉండే రాహు, కేతు దోషాల తీవ్రత తగ్గుతుందని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తుంది. ఇవేమీ కాకుండా పిల్లి మీ ఇంట్లోకి నక్కి వచ్చి పాలు తాగి లేదా ఏదైనా పదార్థాలు తినేసి వెళ్ళిపోతే అది మీ పాపాన్ని లేదా రాబోయే కష్టాన్ని తినేసి వెళ్ళిపోయిందని అర్థం. ఇది కూడా చాలా మంచి శకునం. ఇక కన్ను అదిరితే ఏం జరుగుతుందో మీకు తెలుసా? మన శరీర భాగాలు అదిరడాన్ని కూడా శాస్త్రం శకునంగా పరిగణిస్తుంది. ఆడవాళ్లకు ఎడమ కన్ను అదిరితే అది చాలా అదృష్టంగా, శుభప్రదంగా భావించాలి. వారికి ధనలాభం లేదా శుభవార్త అందుతుంది. అదే ఆడవారికి కుడి కన్ను అదిరితే మాత్రం అనారోగ్యం లేదా దురదృష్టం పట్టబోతోందని, ఖర్చులు పెరుగుతాయని అర్థం. అదే మగవారికైతే దీనికి పూర్తి వ్యతిరేకం. మగవారికి కుడి కన్ను అదిరితే అదృష్టం వరిస్తుంది, ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ధనలాభం కలుగుతుంది. మగవారికి ఎడమ కన్ను అదిరితే మాత్రం కష్టాలు, దురదృష్టమని చెప్పుకోవచ్చు. కాబట్టి దోష నివారణ కోసం మగవారికి ఎడమ కన్ను అదిరినా
ఆడవారికి కుడి కన్ను అదిరినా వెంటనే ఏదైనా స్వచ్ఛమైన బంగారు ఆభరణం లేదా నాణం తీసుకుని ఆ బంగారాన్ని కన్ను అదిరిన చోట సున్నితంగా అద్దుకోవాలి. ఆ తర్వాత కొంచెం చక్కెర లేదా బెల్లం తినాలి. ఇలా చేస్తే మీకు భవిష్యత్తులో రాబోయే ఆపద ఏదైనా సరే అది పూర్తిగా తప్పిపోతుంది. అంతేకాదు, మనం నిత్యం దేవుడికి ఇంట్లో లేదా గుడిలో పూజ చేసేటప్పుడు భక్తితో కొబ్బరికాయ కొడతాము. కొబ్బరికాయ కొట్టినప్పుడు లోపల పువ్వు వస్తే అది దైవానుగ్రహానికి, అదృష్టానికి, రాబోయే సంతోషానికి గొప్ప సంకేతంగా భావించాలి. ముఖ్యంగా పిల్లలు లేని వారికి పువ్వు వస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని అర్థం. కానీ ఒకవేళ కొబ్బరికాయ లోపల కుళ్ళిపోతే దానిని భయంకరమైన అపశకునంగా, నరఘోషకు లేదా రాబోయే ఆటంకాలకు ప్రతీకగా భావిస్తారు. అలాంటప్పుడు కంగారు పడకుండా కుళ్ళిపోయిన కొబ్బరికాయను పారవేసి కాళ్ళు చేతులు కడుక్కుని దేవునికి క్షమాపణలు చెప్పుకుని మరొక మంచి కొబ్బరికాయను తెచ్చి కొడితే ఏ విధమైన దోషం, కీడు మీ దరి చేరదు. ఒక్కొక్కసారి రాత్రిపూట లేదా పగటిపూట కూడా మన ఇంటి ముందు వీధి కుక్కలు పైకి ముఖం పెట్టి దీనంగా ఏడుస్తూ అరుస్తూ ఉంటాయి. మన పెద్దలు వీటిని తీవ్రమైన అపశకునంగా పేర్కొంటుంటారు. వీధిలో కుక్కలు ఏడుస్తున్నట్లుగా ఉంటే అది అపశకునమని, సమాజంలో లేదా ఆ వీధిలో ఏదో చెడు జరగడానికి, అనారోగ్యాలకు లేదా మరణాలకు సంకేతమని శాస్త్రాలు చెబుతున్నాయి. మన ఇంటి బయట సరిగ్గా కుక్క ఏడుస్తూ కనిపిస్తే మన కుటుంబానికి ఒక పెద్ద కష్టం, విపత్తు రాబోతోందని అర్థం. కుక్కల ఏడుపు వ్యాపారంలో భారీ డబ్బు నష్టాన్ని, అనారోగ్యాలను కూడా సూచిస్తుంది. భైరవ వాహనమైన కుక్కలకు అతీంద్రియ శక్తులను పసిగట్టే సామర్థ్యం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీ ఇంటి చుట్టూ ప్రతికూల శక్తులు, దుష్ట శక్తులు లేదా యమకింకరులు తిరుగుతూ ఉంటే కుక్కలు దానిని వెంటనే పసిగట్టి భయంతో మొరగడం, ఏరవడం ప్రారంభిస్తాయి. మీ ఇంటి ముందు కానీ మీ ఇంటి దగ్గరలో కానీ కుక్క ఘోరంగా ఏర్చినప్పుడు భయపడకుండా వెంటనే మహామృత్యుంజయ మంత్రం లేదా ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు మనసులో జపించండి. ఇలా చేస్తే మీకు రాబోయే రోజుల్లో ఏ విధమైన ప్రాణగండాలు, దోషాలు ఉండవు. కుక్కలకు బిస్కెట్లు లేదా అన్నం పెడితే భైరవుని అనుగ్రహం లభిస్తుంది. మీరు తక్కువ సమయంలో కష్టపడి ధనవంతులు కావాలంటే, జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలంటే ఉదయాన్నే నిద్ర లేవగానే కళ్ళు తెరచి మరేమీ చూడకుండా ముందుగా మీ 2 అరచేతులను దగ్గరగా పెట్టుకుని దేవునికి నమస్కారం చేయాలి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం అనే శ్లోకాన్ని పఠించాలి. ఇలా ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయడం వల్ల లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి ముగ్గురు ప్రసన్నమవుతారు. మీ రోజువారీ పనులు అద్భుతంగా సాగుతాయి. అలాగే కొన్నిసార్లు బల్లులు మన మీద పడుతుంటాయి. బల్లి మన శరీరం మీద పడితే గౌతమ మహాముని శాపం వల్ల మనం దానిని చాలా అశుభంగా, కీడుగా భావిస్తాము. వెంటనే తలస్నానం చేసి గుడికి వెళ్తాము. అయితే బల్లి వల్ల మనకు ఎన్నో శుభసూచకాలు కూడా ఉన్నాయి. పంచాంగంలో బల్లి శాస్త్రమని ప్రత్యేకంగా ఒక విభాగమే ఉంటుంది. మీ కుడి చేతిపైన లేదా కుడి భుజం పైన బల్లి పడితే మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారని, లాభాలు గడిస్తారని అర్థం. మీ ఇంట్లో, ముఖ్యంగా దేవుడి గదిలో ఎక్కువగా బల్లులు కనబడుతున్నట్లయితే మీ ఇంటికి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి కటాక్షం మెండుగా ఉంటుందని, ధన ప్రవాహం పెరుగుతుందని సంకేతం. బల్లి దేవుడి పటాల వెనుక దాక్కోవడం కూడా మంచిదే అంటారు. ఇక హిందువులు ప్రతి ఇంట ఎంతో పవిత్రంగా, దైవ సమానంగా పూజించేది తులసి మొక్క. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి ప్రతిరూపం తులసిమాత. మీరు రోజూ నీళ్లు పోస్తున్నా సరే మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క అకారణంగా ఎండిపోతుంటే, ఆకులు రాలిపోతుంటే అది మీ జీవితంలో లేదా కుటుంబంలో ఏదో ఊహించని చెడు జరగబోతోందని, తీవ్రమైన ఆర్థిక సంక్షోభం రాబోతోందని స్పష్టమైన సంకేతం. నెగటివ్ ఎనర్జీ ఇంట్లో పెరిగినప్పుడు తులసి మొక్క దానిని గ్రహించి త్యాగం చేస్తుంది. అలాంటప్పుడు ఎండిపోయిన ముక్కను తీసి పారే నీటిలో వదిలేసి వెంటనే కొత్త తులసి మొక్కను నాటి భక్తితో పూజించడం ప్రారంభించాలి. అలాగే కొన్నిసార్లు సీతాకోక చిలుకలు కూడా ఇంట్లోకి వస్తుంటాయి. ఆధునిక జీవన శైలిలో, ముఖ్యంగా నగరాల్లో ఇంట్లోకి అందమైన సీతాకోక చిలుకలు రావడం చాలా అరుదుగా చూస్తుంటాము.
ఒకవేళ మీ ఇంట్లోకి అకస్మాత్తుగా రంగురంగుల సీతాకోకచిలుకలు వస్తే మీ ఇంటికి చాలా మంచి జరగబోతోందని, సంతోషకరమైన వార్తలు వింటారని అర్థం. సీతాకోకచిలుకలు ఇంట్లోకి వస్తే ఆ ప్రకృతిలో ఉండే సానుకూల శక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. వాటి రెక్కల రంగులాగే మన జీవితం కూడా రాబోయే రోజుల్లో రంగులమయంగా, సంతోషంగా, ఆనందభరితంగా అవుతుందని శకున శాస్త్రం చెబుతోంది. కానీ వీటిని పట్టుకుని బంధించడం లాంటివి చెయ్యకూడదు. కొన్నిసార్లు కప్పలు కూడా ఇంట్లోకి వచ్చేస్తుంటాయి. వర్షాకాలంలో కప్పలు రావడం సహజం. చాలామంది ఇళ్లలోకి కప్పలను చూస్తే భయంతో, చిరాకుతో చికాకు పడతారు. వెంటనే కొట్టి చంపేస్తారు. అయితే వాస్తు మరియు ఫెంగ్షూయ్ శాస్త్ర ప్రకారం కప్పలను అత్యంత శుభానికి ప్రతీకగా చెబుతారు. కప్పలు వర్షాన్ని, వ్యవసాయ అభివృద్ధిని సూచిస్తాయి. జపాన్, చైనా లాంటి కొన్ని దేశాల్లో కప్పలను అపారమైన సంపదకు చిహ్నంగా భావిస్తారు. కనుక మీ ఇంట్లోకి సహజంగా కప్ప వస్తే మీ ఇంటికి అనతి కాలంలోనే అదృష్టం పట్టబోతోందని, ధనరాకకు మార్గాలు సుగమమవుతాయని అర్థం. వాటిని చంపకుండా సున్నితంగా తీసుకువెళ్ళి ఆరుబయట వదిలేయాలి. ప్రకృతిలో భాగమైన ఈ మూగజీవాలు, పక్షులు మన భవిష్యత్తు గురించి ఎన్నో రకాలుగా, ఎన్నో అద్భుతమైన మార్గాల్లో హెచ్చరిస్తుంటాయి, దారి చూపుతుంటాయి. శకునాలనేవి మనల్ని భయపెట్టడానికి కాదు, రాబోయే విపత్తుల పట్ల అప్రమత్తంగా ఉండి తగిన శాంతులు, పూజలు, దైవ ప్రార్థనలు చేసుకుని ముందు జాగ్రత్త పడడానికి మాత్రమే అని మనం గ్రహించాలి. ఏ జంతువు లేదా పక్షి వల్ల అశుభం కలుగుతుందని భయపడినా వాటిని హింసించడం గాని, చంపడం గాని ఎన్నటికీ చెయ్యకూడదు. అన్ని జీవులలోనూ భగవంతుడున్నాడని నమ్మే సనాతన ధర్మం మనది. కాబట్టి పశుపక్షాదులకు వీలైనంత వరకు ఆహారం, నీరు అందిస్తూ సత్ప్రవర్తనతో జీవిస్తే ఏ శకునం కూడా మనల్ని ఏమీ చెయ్యలేదని, భగవంతుని దయ, ఆశీస్సులు ఎల్లప్పుడూ మన వెంటే ఉండి రక్షిస్తాయని మన పురాణాలు పదే పదే ఉద్ఘాటిస్తున్నాయి. మూగజీవాల పట్ల కరుణ చూపించడం ద్వారా మన కర్మలు శుద్ధవుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.